ఇక వికారాబాద్ జిల్లాలో అక్రమ ఇసుక దందా జోరుగా నడుస్తోంది. తాండూరు మండలం చంద్రవంచ గ్రామంలో ఇసుక రీచ్లు కలకలం రేపాయి. అక్రమ ఇసుక రవాణా చేస్తున్న లారీలను చంద్రవంచ గ్రామస్తులు అడ్డుకున్నారు. టిప్పర్ల ముందు బైఠాయించి ధర్నా చేశారు. ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి పర్మిషన్లు ఒకచోట ఉంటే ఇసుక మరొక చోటికి తరలిస్తున్నారని మండిపడ్డారు. ఇసుక లారీలను అడ్డుకోకుండా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీలను అడ్డుకుంటే కేసులు బనాయిస్తామని తాండూరు రూరల్ ఎస్ఐ బెదిరిస్తున్నారంటూ వాపోయారు. ఇక అధికారులు స్పందించి అక్రమ ఇసుక తరలింపునకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. గ్రామంలో ఇసుక రవాణా జరుగుతూ ఉన్నది. గత కొన్ని వారాలుగా మా గ్రామ యువకులు అందరూ కూడా ఈ అక్రమ రవాణాని అడ్డుకోవడం జరిగింది. ఇప్పటికీ 4 సార్లు వచ్చినప్పుడల్లా ఏదో ఒక కొత్త పేపర్ తీసుకొని వస్తారు. వ్యాలిడ్ కాని పేపర్లు, ఫేక్ అనుమతులతోని చంద్రవంచ గ్రామంలో ఇట్లాంటి కుప్పలు ఎన్నో మాయం చేసిండ్రు. 100 ట్రిప్పుల దగ్గర అక్రమ రవాణా జరిగింది. ప్రభుత్వ పథకాల పేరిట ఈ వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్న నాయకుడు ఎవరు? ఈ రకంగా చంద్రవంచ గ్రామంలో ఇసుక రవాణాని మేము ఎట్టి పరిస్థితుల్లో అనుమతించము. ఇక్కడ మైనింగ్ చేయాలంటే సంబంధిత సీసీ కెమెరా ఉండాలి, సంబంధిత అధికారి ఉండాలి. ఎన్ని టన్నులు పోతున్నాయి, ఎన్ని ట్రిప్పులు పోతున్నాయి అనే లెక్కపత్రం ఏం లేకుండా మా పైన ఇట్లా దౌర్జన్యం చేసుకుంటూ, ఇక్కడ వచ్చిన కాంట్రాక్టర్ జులుం చేసుకుంటూ, మా నోరు ఓడుతూ ఇలాంటి అక్రమ రవాణాని ప్రోత్సహిస్తున్నాడు. మా యువకులు గతంలో ఆపినప్పుడు 2 రోజులు ఆపుతారు. మళ్ళీ నైట్ టైంలో ఎప్పుడంటే అప్పుడే టైం కాని టైంలో రాత్రి 8 గంటలకు 10 గంటల టైంలో లోడ్ చేసి ఈ ఉసుకని తరలించుకుపోతున్నారు. ఇక్కడ చెక్ డ్యామ్ పేరుతో ఉసుక డంపింగ్ పైన చేసుకున్నారు. ఉసుక డంపింగ్ ఇక్కడ చేసుకొని టిప్పర్లతో తరలిస్తున్నారు బయటికి. 2-3 సార్లు ఇంతకుముందు అడ్డుకున్నాం. మమ్మల్ని అందరినీ మభ్యపెట్టి ఫేక్ పేపర్లు అని చెప్పి ఒకసారి అని చెప్పిండ్రు. మా ఇళ్ళకి తీసుకోవాలంటేనే మేమే భయంతో ఇబ్బందులు పడి ఎడ్ల బండ్లతో కొట్టుకున్న పరిస్థితి ఇప్పుడు చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం.